హాయ్ అండి. ఏంటి హెయిర్ చూపిస్తుందనుకుంటున్నారా? హెయిర్ కాదండి. హెయిర్‌కున్న క్లిప్ చూపించడం కోసం అన్నమాట అది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజు కూడా మరొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇప్పటివరకు చిన్న చిన్న క్లిప్స్ చూపించాను కదా! ఇప్పుడు మనం పెట్టుకునే హెయిర్ క్లిప్ అనమాట. ఇది అయితే దీనికి కూడా నేను కుందన్స్ అది యూజ్ చేసే చేశాను. ఫస్ట్ అయితే చిన్న డాట్స్ లాగా మార్కర్‌తో అయితే ఒక వైట్ పేపర్ మీద గీసేసుకొని పైన ఓహెచ్‌పీ షీట్ అయితే పెట్టుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. నచ్చిన కుందన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికైతే నేను కొంచెం డైమండ్ షేప్ ఉన్న రెడ్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో అయితే చేద్దాం అనుకున్నాను. సో, ఫస్ట్ అయితే రెడ్ ఫ్లవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ అయితే చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే నేను 3 అయితే గీసుకున్నాను మార్కర్‌తో. కాకపోతే క్లిప్ సైజ్ ఏమో కొంచెం పెద్దది. సరిపోలేదు అనిపించి మరొక ఫ్లవర్ కూడా నేను స్టిక్ చేసుకున్నాననమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో అయితే ఈ క్లిప్ అయితే నేను తయారు చేసుకున్నాను. దీనికి కావాల్సిన బేస్ క్లిప్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే గనుక నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. కానీ అంత ఈజీ కాదండి. ఈ స్టిక్ చేసుకోవడం ఒక ఎత్తయితే, దానికి తగ్గట్టు మనం కట్ చేసుకొని, దానికి మళ్ళీ కుందన్స్ అన్నీ కూడా నీట్‌గా ఎక్కడ ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా క్లిప్‌కైతే స్టిక్ చేసుకోవాలనమాట. దీనికైతే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే కొంచెం అది ఆరాలి కాబట్టి. అండ్ చూసారా సైజ్ అయితే కొంచెం ఎక్కువైందనమాట. పెద్ద క్లిప్ అది. ఎక్కువ హెయిరే పడుతుందనమాట. ఎవరైనా ఓన్లీ క్లిప్ ఒకటే పెట్టుకొని హెయిర్ లీవ్ చేసేసేయొచ్చు. లేదంటే పోనీ టైల్ టైప్‌లో పెట్టేసుకొని క్లిప్ పెట్టుకుంటారు కదా! అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది పెద్ద సైజు క్లిప్ అనమాట. అందుకని 4 ఫ్లవర్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది కదా! ఎందుకంటే ఎక్కువ మనం ఈ కలర్సే వేర్ చేస్తూ ఉంటాం కాబట్టి శారీస్ అయినా ఏదైనా. ఆ ఫ్లవర్స్ మధ్యలో వైట్ స్టోన్ కూడా నేను స్టిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఇది కొంచెం ఆరిన తర్వాత ఈ ఓహెచ్‌పీ షీట్‌నయితే మనం ఫ్లవర్ ఏ సైజులో ఎలా మోడల్‌గా ఉందో అలా మొత్తం చుట్టూ ఉన్న ఔట్‌లైనర్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడే పెద్ద టాస్క్ అండి. అది కట్ చేసుకోవడమే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ స్టోన్స్, కుందన్స్ అవి ఏమి ఊడిపోకుండా చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం స్పీడ్‌లో పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే అది నాకు ఈ క్లిప్ రెడీ అవ్వడానికి నాకు 40 మినిట్స్ అయితే పట్టింది. అదంతా మీకు చూపిస్తే మీకు చాలా బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం తగ్గిచ్చేసాను. ఆ తర్వాత ఈ పెరల్ చైన్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఓన్లీ ఫ్లవర్ ఉన్న క్లిప్ ఒకటే రెగ్యులర్‌గా పెట్టుకుంటూ ఉంటాము. సో, దానికి ఏదన్నా కొంచెం వెరైటీగా చేద్దాం అన్నట్టు ఆ పెరల్ కూడా నేను ఇంక్లూడ్ చేశాననమాట. అండ్ ఈ ఓహెచ్‌పీ షీట్‌తో పాటు దానికి మనకు కావాల్సిన వ్యాక్స్ షీట్ కూడా మనం సైజుకి తగ్గట్టు ఆ ఫ్లవర్ షేప్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడం రాక ఒక 2, 3 అయితే నేను వేస్ట్ చేసిన. కట్ చేయడం దగ్గరే నాకు టైం పట్టేసింది మెయిన్‌గా. ఒక 10-15 మినిట్స్ దానికే వేస్ట్ చేశాను. తర్వాత ఇవొచ్చేసి ఐ పిన్స్ అనమాట. ఇవి కూడా మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మనం డిఫరెంట్‌గా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇవైతే బాగా యూజ్ అవుతాయన్నమాట. ఏదైనా పెరల్స్ గానీ, లేదంటే కుందన్స్ గానీ, కొంచెం హ్యాంగింగ్ టైప్‌లో ఇలా వేలాడదీసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ క్లిప్‌కొచ్చేసి అటు ఇటు చిన్న హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 హోల్స్ అయితే ఉన్నాయి. ఆ 2 హోల్స్‌కి ఈ ఐ పిన్స్ అయితే అటాచ్ చేసేసి కొంచెం ఆహ్, వెనక్కి ఫోల్డ్ చేసుకొని వెనక్కి తిప్పుకున్నానన్నమాట. ఎందుకంటే ఈ పెరల్ చైన్ ఉంది కదా! దానికి 2 కూడా హ్యాంగ్ చేయడానికన్నమాట. మెయిన్‌గా ఈ పెరల్ చైన్ హ్యాంగ్ చేసిన తర్వాత క్లిప్ అయితే మరింత అందంగా అయితే అనిపించింది. ఇది కూడా కొంచెం టైం పట్టేసింది. ఎందుకంటే మనకు ఫస్ట్ టైమ్ కదా! ఈ మేకింగ్ చేసే ఏంటివి పట్టకర్రలు ఇవన్నీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో, ఇవన్నీ మనం ఫస్ట్ టైమ్ యూజ్ చేయడం కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. 40 మినిట్స్ అయితే ఈ క్లిప్ తయారు చేయడానికైతే మాక్సిమం నాకు పట్టేసింది. సో, జాగ్రత్తగా ఇదంతా సైడ్‌లంతా కూడా బాగా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఔట్‌లైన్ అంతా కూడా నీట్‌గా కనిపించాలనమాట. సో, మొత్తానికైతే ఈ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది ఫైనల్‌గా. నా చేతులతో నేను క్లిప్ తయారు చేసుకొని నేను పెట్టుకున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. మీకు కూడా కొంచెం టైం గాని, ఇంట్రెస్ట్ గాని ఉంటే గనక ఇలా మీకు నచ్చిన మోడల్‌లో మీరే తయారు చేసుకొని మీకు నచ్చిన ఆహ్,
డ్రెసెస్ మీదకి చక్కగా పెట్టుకోవచ్చనమాట. ఇలాంటివి బయట అంతగా ఏం దొరకవు. సో, మనకు నచ్చిన డిజైన్‌లో మనం పెట్టుకుంటే చాలా బావుంటుంది కదా! ఇంకా మంచి మంచి డిజైన్స్‌తో, మంచి మంచి మోడల్స్‌తో మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఈ ఇదండి ఇవాల్టి వీడియో అనమాట. చూస్తున్నారా? ఇవైతే 2, 3 అయితే వేస్ట్ చేశాను. ఈ వ్యాక్స్ సీడ్ అయితే కట్ చేయడానికి ఆ ఫ్లవర్ షేప్‌కి, దీని షేప్‌కి కొంచెం తికమక పడి చాలా టైం అయితే అక్కడే వేస్ట్ అయిపోయింది నాకు. ఫైనల్‌గా అయితే అనుకున్నట్టే వచ్చేసింది. ఆ హ్యాంగింగ్స్ కూడా 2 అంటే ఫస్ట్ హ్యాంగింగ్ ఏమో కొంచెం షార్ట్‌గా తర్వాతేమో కొంచెం లెంతీగా అయితే తీసుకున్నాను. అంటే 2 లైన్స్ వచ్చేటట్టనమాట. ఆ క్లిప్‌కి కూడా కొంచెం గ్లూ అయితే యాడ్ చేసేసి పైనైతే ఈ డిజైన్ అయితే స్టిక్ చేసేసాను. అంతే అండి. క్లిప్ అయితే కుందన్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది కదా! ఇప్పుడైతే నా హెయిర్‌కి అయితే పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. పెద్ద క్లిప్ కదా! సో, ఎక్కువ హెయిరే పడుతుంది. క్లిప్ అయితే నాకు చాలా అనిపించింది. ఎందుకంటే నా చేతులతో నేను తయారు చేస్తున్నాను కాబట్టి. మీకు కూడా నచ్చితే గనక వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థాంక్ యూ సో మచ్. బాయ్.